తప్పని ఒప్పుకున్నారా లేదా? ఏమండి ఒక్క నిమిషం అండి. ఇది 2.88 కిలోస్ వచ్చింది. నేను ఏ మిషన్ మీద పెట్టినా ఇంతే రావాలి కదా? అవును ఆగండి, ఇంతే రావాలి కదా? ఒక్క నిమిషం, మీరు అందరు చూస్తున్నారు కదా? 2.872 వచ్చిందండి. మేడం ఇది ఎందుకు ఉంది ఇక్కడ? ఈ బాట్ ఎందుకుంది? 2024 నేను ఇవ్వను. 2024లో క్యాలిబర్ చేయించారు. ఇది టూనికల్ విభాగం వాళ్ళు 24గా స్టాంప్ వేశారు. ఇది 26వ సంవత్సరం. అవునా? 26కి ఇది క్యాలిబ్రేట్ అయి ఉండాలి కదా 1 kg. ఇది 24 ఎందుకుంది? ఈ బాట్ ఇక్కడ ఎందుకుంది? ఇది మైనస్ ఎందుకు చూపిస్తుంది? దీనికి ఆన్సర్ ఇవ్వండి, అంతే చాలు. ఆగండి ఒక్క నిమిషం. అరే నీకెందుకు భయం? అలా కాదమ్మా, మేడం మీరు మెల్లగా మాట్లాడుతున్నారు కదా. మీరు మెల్లగా మాట్లాడు, నేను గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు గట్టిగా మాట్లాడు. ఒక్క నిమిషం, ఇది అన్నెసరీ మ్యాటర్ అమ్మా, దాని గురించి క్లారిటీ ఇవ్వండి. ఇది మోసమా కాదా? సరే నేను అంటున్నా కదా. ఎంత ఉందమ్మా అది? ఇప్పుడు ఎవరు ఆగండి ఒక్కటే, ఎవరు మోసం? మిషన్ తప్ప, బాట్ తప్ప? ఏ తప్పన్నా మీదే తప్పవద్దు సార్. నేను కాదండి, మాట్లాడుతున్నారు మీరు, మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేటప్పుడు అమ్మాయికి హెల్ప్ చేశాను. నేను ఇక్కడ ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ కొన్నాను, నేనే పెడుతున్నాను. ఉండండి మరి ఇదేంటి ఇప్పుడు ఆన్ చేస్తారు కదా? ఇందాక 6 grams వచ్చింది, ఇప్పుడు 4 grams వస్తుంది. అది దారుణం. నాకు ఎందుకు డౌట్ వచ్చింది అని చూసినానండి. చూస్తే అంత తేడా వచ్చింది. 4 గ్రాములు చొప్పున వీళ్ళకి ప్రతిదీ డిజిటల్ ప్రకారంగా వెయిట్ చేస్తారు. డబ్బులు కూడా దాని ప్రకారంగా తీస్తారు కదా. దాని ప్రకారంగా అక్కడ బిల్లింగ్ ఎంత వస్తుంది తెలుసా? మీరు పైసా లెక్కేస్తే వాడికి కోట్లలో వెళ్తుంది. అందుకని వాడు ప్రశాంతంగా కూర్చున్నాడు, ఇక్కడ మంది నాకేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు, చూడరు. నువ్వు నాకు బ్యాగ్ కి ఛార్జ్ చేస్తావు, నేను బ్యాగులు తెచ్చుకుంటాను. నాకు తెలుసు అది, ఎందుకంటే వీళ్ళు 4 రూపాయలు 6 రూపాయలు దుడ్డేస్తారో నాకు తెలుసు. అవునా? మేము వచ్చి కొన్నందుకు మాది తప్పు, ఎందుకంటే డిమార్ట్ ఉంది, తక్కువ దొరుకుతుంది, మధ్య తరగతి వాడికి సరిపోతుందనే కాన్సెప్ట్లు వచ్చినాం. మీరు ఇక్కడ మమ్మల్ని లాకేస్తున్నారే అప్పనంగా. బెల్లం అక్కడ బెల్లం పాకం కూడా పెట్టారు, బెల్లం కూడా పెట్టారు, అది పెట్టి నాకేస్తున్నారు మమ్మల్ని.